ఓం మహాగణపతే నమః. ఫిబ్రవరి 2025 మాసంలో మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మకర రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే వీరికి కుజుడు 6వ స్థానంలోను, శుక్రుడు 3వ స్థానంలో సంచారము, అదేవిధంగా బుధుడు 1వ స్థానంలోను, ఫిబ్రవరి 11 తర్వాత 2వ స్థానంలోను, అదేవిధంగా రవి 1వ స్థానంలోను, ఫిబ్రవరి 12 తర్వాత 2వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోను, శని మనకి 2వ స్థానంలోను, రాహు 3వ స్థానంలోను, కేతు 9వ స్థానంలోను అంటే భాగ్యస్థానంలోను సంచారం. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం ఈ రాశి వారికి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో వాటిని చూద్దాం. ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే వీరికి కుజుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ మాసం మొత్తం కలుగుతున్నాయి. అదేవిధంగా శుక్రుని వల్ల కూడా వీరికి చక్కటి ఫలితాలు ఈ మాసం మొత్తం కలుగుతున్నాయి. ఇక గురువు ఎలాగూ 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, పంచమ స్థానంలో గురు బలం అనేది ఎలాగూ మనకి మకర రాశి వారికి ఉంది కాబట్టి అది కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నారు. రాహు 3వ స్థానంలోను, కేతు 9వ స్థానంలోను. రాహు కేతులు కూడా మకర రాశి వారికి చాలా మంచి స్థానంలో సంచారం అనేది ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలే మనకి గోచరిస్తున్నాయి. ఇక ఆ ఫలితాలు కనుక చూసినట్టయితే అన్నింటా విజయము అనేది మకర రాశి వారికి కనిపిస్తుంది. శత్రు జయం ఉంటుంది, శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, కార్యసిద్ధి ఉంటుంది, ఆరోగ్యము కూడా వృద్ధి ఉంటుంది. అంటే ముఖ్యంగా మనకి కుజుని వల్ల ఆరోగ్య అభివృద్ధి 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి 6వ స్థానము ఆరోగ్యానికి, వృత్తికి, అదేవిధంగా కోర్టు వ్యవహారాలకు, పోటీకి సంబంధించినటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి కుజుని వల్ల మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది, కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆ వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే వాటిలో కూడా మీకు విజయం లభిస్తుంది. ఇక గౌరవ మర్యాదలు అనేవి మీకు తప్పకుండా పెరుగుతాయి. శుక్రుని వల్ల శుక్రుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, ముఖ్యంగా పంచమాధిపతి, అదేవిధంగా శుక్రుడు మీకు దశమాధిపతి కాబట్టి వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న ప్రయాణాలు వృత్తి విషయంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రాస్పరిటీ అనేది పెరుగుతుంది, శత్రువులపైన జయం ఉంటుంది, అధికారం అనేది వస్తుంది. అదేవిధంగా మీ సంతానానికి కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. ఎందువల్లంటే మీకు సంతాన పంచమాధిపతి కాబట్టి సంతానం కూడా చాలా పురోగవృద్ధి అనేది తప్పకుండా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెటింగ్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. ఇక సంతానం లేని వారికి సంతానం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇవి స్థూలంగా మకర రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్టయితే మనకు రవి యొక్క సంచారము అంతగా అనుకూలంగా కనిపిస్తలేదు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. రవి 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, కాస్త ఈగో పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, అనవసరంగా కోపతాపాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, డామినేట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, మొండిగా పనిచేసే చోట మొండిగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని మీకు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడము లేదా తీసివేయడం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుటుంబంలో పౌరుషంగా మాట్లాడకండి, సంయమనం పాటించండి, ఓపికగా ఉండడం వల్ల ఈ మాసంలో మకర రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు, లేదా వినండి, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా ఈ మాసంలో మకర రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక మీకంటూ కాస్త కొంత సమయాన్ని కేటాయించుకోండి. ఈ మాసంలో భార్యతో కానీ పిల్లలతో కానీ ఆనందంగా గడపండి. ఒక వీకెండ్ ఏదైనా ప్లాన్ చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా పుస్తకం చదవండి, స్నేహితులతో గడపండి, తద్వారా ఈ మాసంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇది రవి యొక్క సంచారం వల్ల, ఇలా చేయడం వల్ల మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మనము ఈ వీడియోలో శివరాత్రి గురించి తెలుసుకుందాము. శివరాత్రి రోజు 12 రాశుల వారు కానీ 12 లగ్నాల వారు కానీ ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతామో చూద్దాము. ముందుగా మహాశివరాత్రి అంటేనే అది ఒక శుభమైనటువంటి రాత్రి, శివుని యొక్క రాత్రి కాబట్టి
చాలా శక్తివంతమైనటువంటి రాత్రి. ఈరోజు మనము శివుణ్ణి పూజిస్తాము, మొత్తం రాత్రి మొత్తము జాగారము అనేది ఉంటాం. అయితే ఏ రోజు ఈ శివరాత్రి వస్తుంది అంటే శివరాత్రి 26వ తేదీ బుధవారం రోజు మనకు మహాశివరాత్రి ఉంటుంది. అయితే ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా చతుర్దశి తిథి కృష్ణపక్షం రోజు వస్తుంది. అయితే ఈ చతుర్దశి తిథి అనేది మనకు ఉదయం 11:08 నుండి మొదలుకొని 8:54 ఉదయం ఫిబ్రవరి 27వ తేదీ వరకు ఈ తిథి అనేది ఉంటుంది. ఇక నిశిత కాల పూజ, ఈ శివరాత్రి రోజు నిశిత కాల పూజ అనేది రాత్రి అంటే శివరాత్రి రోజు 12:04 నుంచి మొదలుకొని 12:53 వరకు ఉంటుంది. మొత్తము 49 నిమిషముల వరకు ఈ నిశిత కాల పూజ అనేది ఉంటుంది. ఈ సమయంలో శివుడు లింగ రూపంలో మన భూమిపైన అవతారంగా కనిపిస్తాడు అని ప్రతిది. ఇక చూసినట్టయితే ఇక ముఖ్యంగా శివుడు మనం గమనిస్తే శివుని యొక్క తలలో చంద్రుడు ఉంటాడు. కాబట్టి చంద్ర రాశిని అదే చూసుకొని అంటే మన చంద్రుని యొక్క రాశిని బట్టి ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు పరిహారాలు చేసుకోవాలి ఆ శివరాత్రి రోజు అనేది మనం చూద్దాము. దాని ప్రకారంగా చేసుకున్నట్టయితే అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. శివుని యొక్క కటాక్షాలు మనం పొందవచ్చు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా అయితే ఈ శివుని యొక్క రాత్రి 4 ప్రహారాలుగా విభజించడం జరిగింది. అయితే దాంట్లో మనం చూసినట్టయితే మొదటి ప్రహారం ఎప్పుడు నుంచి సూర్యాస్తమయం నుంచి మొదలుకొని ఈ రాత్రి అనేది మనకు సూర్యాస్తమయం నుంచి మొదలుకొని సూర్యోదయం అంటే మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది. దీన్ని ఈ రాత్రి మొత్తం 12 గంటల యొక్క వ్యవధిని మనము 4 ప్రహారాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క ప్రహారము దాదాపు 3 గంటల వ్యవధి వరకు ఉంటుంది. అయితే మొదటి ప్రహారం కనుక చూసుకున్నట్టయితే 6:22 రాత్రి నుంచి మొదలుకొని 9:25 వరకు ఉంటుంది. ఇక రెండవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే 9:25 రాత్రి నుంచి మొదలుకొని 12:29 వరకు ఉంటుంది. అంటే ఫిబ్రవరి 27 వస్తుందన్నమాట. అంటే రాత్రి 9:25 నుంచి మొదలుకొని అదే రోజు రాత్రి 12:29 వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది. ఇక మూడవ ప్రహారము కనుక చూసుకున్నట్టయితే 12:29 నుంచి మొదలుకొని 3:32 ఉదయం వరకు మూడవ ప్రహారం అనేది ఉంటుంది రాత్రి. ఇక నాలుగవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే 3:32 నుంచి మొదలుకొని 6:36 వరకు ఉదయం వరకు ఉంటుంది. అంటే ఈ 4 ప్రహారాలు, ఈ 4 విభజించడం అయినటువంటి 3 గంటల్లో ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు, ఎలాగా శివుణ్ణి మనం పూజించుకోవాలి, ఏ విధమైనటువంటి మనము చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతామో చూద్దాము. మొదటి ప్రహారం కనుక తీసుకున్నట్టయితే ఏదైతే మనం 6:22 నుంచి మొదలుకొని 9:25 వరకు అనుకుంటున్నామో ఆ ప్రహారము అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రహారం. కాబట్టి దీంట్లో శివుడు ముఖ్యంగా ఈ 3 గంటల్లో శివుడు ఈశాన్ రూపంలో మనకి దర్శనమిస్తాడు. కాబట్టి ముఖ్యంగా ఏదైతే అగ్నితత్వ రాశులు అయితే ఉన్నాయో మేషరాశి, సింహరాశి, అదేవిధంగా ధనస్సు రాశి, ఈ రాశి వారు ముఖ్యంగా ఈ 3 గంటల వ్యవధిలో అంటే 6:22 నుంచి మొదలుకొని 9:25 వరకు శివలింగాన్ని పాలతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. శివుని యొక్క కృపా కటాక్షాలు మీపైన తప్పకుండా ఉంటాయి. అంటే ఈ 3 గంటలు వ్యవధిలో పాలతో కానీ నీటితో కానీ శివలింగాన్ని అభిషేకించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు పొందగలుగుతారు. ఇక రెండవ ప్రహారం కనుక మనం చూసినట్టయితే రెండవ ప్రహారము మనకి 9:25 రాత్రి నుంచి మొదలుకొని ముఖ్యంగా 12:29 వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రహారము, ఈ సమయము ముఖ్యంగా భూతత్వానికి సంబంధించినటువంటి సమయం. కాబట్టి ఏదైతే మనకు 12 రాశుల్లో భూతత్వానికి సంబంధించినటువంటి రాశులు ఉన్నాయో వృషభ రాశి వారు, కన్యా రాశి వారు, అదేవిధంగా మకర రాశి వారు, ఈ 3 రాశుల వారు
ముఖ్యంగా ఈ సమయంలో 9:25 రాత్రి నుంచి మొదలుకొని 12:29 వరకు శివలింగాన్ని శివుణ్ణి పెరుగుతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. పెరుగుతో పాటుగా మీరు విభూతితో కూడా అభిషేకం చేయడం ద్వారా శివుని యొక్క కృపా కటాక్షాలు మనం పొందవచ్చు. ఇక తర్వాత ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారంలో ఈ రెండవ ప్రహారంలో ముఖ్యంగా అయితే శివుడు రెండవ ప్రహారంలో ముఖ్యంగా అఘోర రూపంలో దర్శనం ఇస్తాడు. కాబట్టి శివునికి ఈ రాశివారు వృషభ రాశివారు, కన్యా రాశివారు, మకర రాశివారు విభూతితో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి పొందుతారు. ఇక మూడవ ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారం మనకు 12:29 నుంచి 3:32 వరకు 3 గంటల వరకు ఉంటుంది. 3:32 అంటే సమయం వ్యవధి 3 గంటలు ఉంటుంది. ఈ మూడవ ప్రహారములో ముఖ్యంగా శివుడు మనకు వామ రూపంలో దర్శనం చేస్తాడు. కాబట్టి ఏదైతే ఈ 3 గంటల సమయము వాయుతత్వానికి సంబంధించినటువంటి సమయం. కాబట్టి వాయుతత్వ రాశులు ఏదైతే ఉన్నాయో ఏంటి, మిథున రాశి, తులారాశి, అదేవిధంగా కుంభరాశి వాళ్ళు, ఈ 3 రాశుల వాళ్ళు శివలింగాన్ని నెయ్యితో అభిషేకం చేయడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశి వారు పొందగలుగుతారు. అదేవిధంగా నెయ్యితో పాటుగా మనకి చెరుకు రసంతో కూడా చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. ఇక చివరి ప్రహారమైనటువంటి 4వ ప్రహారము ముఖ్యంగా 3:32 నుంచి మొదలుకొని 6:36 వరకు 4వ ప్రహారం ఉంటుంది. అయితే ఇది జలతత్వానికి సంబంధించినటువంటి మనకి సమయం. కాబట్టి జలతత్వ రాశులు ఏవైతే ఉన్నాయో కర్కటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, ఈ 3 రాశుల వారు తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా, చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ ప్రహారంలో శివుడు ముఖ్యంగా సద్యోజ రూపంలో మనకు దర్శనం అనేది ఇస్తాడు. అయితే ఇవి స్థూలంగా ఈ రాశుల వారు ఈ సమయంలో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఒకవేళ మీరు ఏ రాశి వారైనా సరే ఈ రాశి వారు ఈ తత్వాలకు సంబంధించిన వాళ్ళు చేసుకుంటే ఉత్తమం. లేదా ఏ రాశి వారైనా సరే మొదటి ప్రహారంలో పాలతోని, రెండవ ప్రహారంలో పెరుగుతోని, మూడవ ప్రహారంలో నెయ్యితోని, అదేవిధంగా 4వ ప్రహారంలో మనకు తేనెతోని, చెరుకు రసంతోని అభిషేకం కనుక చేసినట్టయితే మహాశివరాత్రి రోజు ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మీకు కలుగుతాయి. ఒకవేళ అభిషేకం కనుక చేయలేనటువంటి పక్షం కనుక మీకు ఉన్నట్టయితే ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల ఈ శివరాత్రి రోజు చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రము జపించడం వల్ల కూడా మనకి ఈ శివరాత్రి రోజు ఉత్తమమైనటువంటి ఫలితాలు, శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మన అందరిపైన ఉంటాయి. ఇక ఏది ఒకవేళ మీరు జాగరణ రోజు మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి, రాత్రి మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే మొదటి ప్రహారంలోనైనా సరే ఎంతవరకు ఉన్నా సరే మీరు పాలతోని, నెయ్యితోని, అదేవిధంగా పెరుగుతోని, తేనెతోని అభిషేకం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకు మహాశివరాత్రి రోజు 12 రాశులు చేసుకోవాల్సినటువంటి పరిహారం. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.